మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీహరిని ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరిని కుప్పం పిఎస్ కు తరలిస్తున్నారు. చంద్రబాబు రక్త చరిత్ర అంటూ కత్తిపట్టినట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడంతో చిత్తూరులో కేసు నమోదు చేశారు. ఆ కేసులోని శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ సిపిఆర్ఓ శ్రీహరిపై 13న కుప్పం అర్బన్ పిఎస్ లో కేసు నమోదైంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు పోలీసులు. కుప్పం ఐటీడీపీ ఇన్ఛార్జ్ వినోద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రాప్తాడ్లో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గిరీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి ఏంటి అప్డేట్స్ దీనిపై? యమున, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ గత ప్రభుత్వ హయాంలో సిపిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరి ఇప్పుడు వైసీపీ కోఆర్డినేటర్ గా ఉంటున్నారు. అలాగే మరో గిరిధర్ అనంతపురం జిల్లా రాప్తాడు చెందిన గిరిధర్ కూడా సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాకు ఇన్ఛార్జ్ గా ఉంటున్నారు. వీళ్ళిద్దరి నేతృత్వంలో సోషల్ మీడియాలో పోస్టులు అయితే చూస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో కుప్పంలో అంద్రినివా కాలువలో నీళ్లు లేవు, ప్రజలను మోసం చేశారు అని పేర్కొనడమే కాకుండా వైసీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి రక్త చరిత్రను సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా పోస్టులు అయితే పెడుతూ వచ్చారు. దీనికి గాను టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కుప్పానికి చెందినటువంటి వినోద్ కుప్పం పోలీసులకు కేసు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు గత నెల 13వ తేదీన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ సోషల్ మీడియా ఇచ్చిన ఫిర్యాదు కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే రాప్తాడుకి చెందినటువంటి గిరిధర్ ను నిన్న సాయంత్రం రాప్తాడులో అదుపులోకి తీసుకుని కుప్పానికి తీసుకొచ్చారు రాత్రి. అలాగే శ్రీహరిని కూడా ఇవాళ ఉదయం విజయవాడలో తన నివాసంలో అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ విజయవాడ పోలీసులు విచారణ అనంతరం కుప్పానికి తీసుకొస్తున్నారు. కుప్పంలో కేసు నమోదైన నేపథ్యంలో వీళ్ళిద్దరి మీద, గిరిధర్ మీద అలాగే శ్రీహరి మీద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ నేపథ్యంలోనే వాళ్ళిద్దరిని ఇవాళ సాయంత్రం లోపు కుప్పానికి తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ మేరకు కుప్పం డిఎస్పీ పార్థసారథి అయితే స్పష్టం చేశారు. గిరిధర్ ను విచారిస్తున్నాము, శ్రీహరిని కూడా విచారించే అవకాశం ఉందని చెప్పి కూడా కుప్పం డిఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అని చెప్పి కూడా టీడీపీ కార్యకర్తలు అయితే పేర్కొంటున్నారు. ఆ మేరకే వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే వీరి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. విజయవాడ నుంచి కుప్పానికి శ్రీహరిని అయితే తీసుకొస్తున్నట్టుగా పోలీసులు అయితే పేర్కొంటున్నారు. యమున, థ్యాంక్ యూ రవివర్మ.